నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎలాంటి సొల్యూషన్స్ వెతుక్కుంటుందో ఆల్మోస్ట్ కొంతవరకు వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఈ వన్డే మ్యాచ్లో దొరికిపోయాయి. అయితే కోహ్లీ ఇంజురీ ఒకటి, రోహిత్ శర్మ బ్యాడ్ ఫామ్ ఒకటి, ఇవి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. ఇక అయితే తొలి వన్డేలో స్టార్ట్ అవ్వకముందే ఇండియన్ ఫ్యాన్స్కి షాక్కి గురయ్యారు. విరాట్ కోహ్లీ నిఖిల్తో కొంతవరకు తొలి వన్డేకి దూరం అయ్యాడు. ఇన్ఫాక్ట్ తొలి వన్డేకి జైస్వాల్ మరియు హర్షిత్ రాణా డెబ్యూ కూడా చేశారు. అయితే ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. అలాగే సర్ప్రైజింగ్గా తొలుత బ్యాటింగ్ అయితే ఎంచుకుంది. ఇంగ్లాండ్కి తమ ఓపెనర్స్ అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో స్టార్ట్ అయితే ఇచ్చారు. 8 ఓవర్లోనే 75 పరుగులు చేసి నో వికెట్గా నిలిచింది. అయితే ఫిలిప్ సాల్ట్ డెబ్యూటెంట్ హర్షిత్ రాణాని ఒకే ఓవర్లో 26 పరుగులు కొట్టి మంచి ఊపి మీద ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇదే టైంలో టీమిండియా గ్రేట్ కమ్బ్యాక్ అయితే ఇచ్చింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 8 బంతుల గ్యాప్లోనే ఇంగ్లాండ్ ఏకంగా 3 వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా రేస్లోకి వచ్చింది. దీంతో టీమిండియా కౌంటర్ అటాక్ అయితే స్టార్ట్ అయింది. మెయిన్లీ ఈ వన్డేలో రోహిత్ శర్మ కెప్టెన్ టాక్టిక్స్ అనేది ఓల్డ్ రోహిత్ను పరిచయం చేశాయి. అంటే సాల్ట్ అవుట్ అవగానే హర్షిత్ రాణాకి బంతి ఇవ్వటం, ఆ ఓవర్లోనే డబుల్ వికెట్ బ్రేక్ అందటం, జోస్ బట్లర్ 50 కొట్టంగానే అన్ఎక్స్పెక్టెడ్గా అక్షర్ పటేల్కి బౌలింగ్ ఇవ్వటం, అలాగే జాకిబ్ బేతల్ని జడేజా అవుట్ చేయడంలో కీ రోల్ ప్లే చేయడం, ఇలాంటి టాక్టిక్స్ అయితే రోహిత్ శర్మ కంప్లీట్గా వర్కౌట్ అయ్యాయి. జోస్ బట్లర్ 50 కొట్టాడు, అలాగే జాకబ్ బేతల్ 50 కొట్టాడు. అయితే వాటిని బిగ్ ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోయారు. అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అయితే ఈ వన్డేలో రవీంద్ర జడేజా వెరీ 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 డిసిప్లినరీ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. 9 ఓవర్లు కేవలం 26 పరుగులు ఇచ్చి క్రూషియల్ 3 వికెట్లు అయితే పడగొట్టాడు. అలాగే డెబ్యూటెంట్ బౌలర్ హర్షిత్ రాణా తన డెబ్యూ అయిన 3 ఫార్మాట్స్లో టెస్ట్ ఫార్మాటు, వన్డే ఫార్మాటు, అలాగే నిన్న అయిన T20 ఫార్మాట్ ప్రతి డెబ్యూటెంట్ మ్యాచ్లోనూ 3 వికెట్స్ ప్లస్ అందుకున్న తొలి ఇండియన్ బౌలర్గా హర్షిత్ రాణా అయితే నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ ఓవరాల్గా 248 పరుగులకి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ అయిపోయింది. అయితే 249 పరుగుల టార్గెట్తో టీమిండియా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది. మరొకసారి రోహిత్ శర్మ తన పూర్ ఫామ్ను అయితే కంటిన్యూ చేశాడు. సేమ్ తరహాలో అదే తరహాలో అవుట్ అయ్యాడు. అలాగే జైస్వాల్ డెబ్యూటెంట్ ఎర్లీగా వికెట్ అయితే సమర్పించుకున్నాడు. కేవలం 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే టైంలో ఒక్కడు బ్యాటింగ్కి వచ్చాడు భయ్య. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫస్ట్ టీంలో నుండి ప్లేస్ కోల్పోయాడు. ఇక ఆ తర్వాత బీసీ కాంట్రాక్ట్ లిస్ట్లో తన పేరునే తొలగించేశారు. ఈ పగంతా ఇంగ్లాండ్ బౌలర్స్ మీద తీర్చుకున్నాడనే చెప్పుకోవచ్చు. అతడే శ్రేయస్ అయ్యర్ రావడంతోనే అల్ట్రా అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ అయితే చేశాడు. 200 పైన స్ట్రైక్ రేట్తో ఇంగ్లాండ్ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. షాట్స్లో క్లారిటీ, మెయిన్లీ ఫుట్ వర్క్, బ్యాటింగ్లో మంచి స్వింగ్, ఫుల్ రిథమ్, ఫుల్ కంట్రోల్తో షాట్లు అయితే చెత్త కొట్టేశాడు. గిల్తో కలిసి థర్డ్ వికెట్కి కేవలం 64 బంతుల్లోనే ఏకంగా 97 పరుగుల పార్ట్నర్షిప్ థర్డ్ వికెట్కి అయితే నెలకొల్పాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ని అప్ ద ఆర్డర్ బ్యాటింగ్ అయితే పంపించారు. శుభ్మన్ గిల్తో కలిసి ఇద్దరు కలిసి చెత్త కొట్టేశారు. అలాగే అక్షర్ పటేల్ 50 కూడా కొట్టాడు. అలానే శుభ్మన్ గిల్ ద వైస్ కెప్టెన్ ఎంత చెప్పినా తక్కువే భయ్య, ఫుల్ క్లాస్ ఆఫ్ బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 87 పరుగులు చేసి 13 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సూపర్ నాక్ అయితే ఆడాడు. ఓవరాల్గా మరో 11 ఓవర్లు అంటే 68 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా అయితే తొలి వన్డేని గెలిచేసింది. అయితే మ్యాచ్లో ఓవరాల్గా ఏం జరిగింది అయ్యా అంటే ఇంగ్లాండ్ సర్ప్రైజింగ్గా టాస్ గెలిచింది, బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వాళ్ళు అనుకున్న దానికంటే బెస్ట్ స్టార్ట్ అయితే వాళ్ళకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ డెబ్యూటెంట్ హర్షిత్ రాణాని ఇనిషియల్గా ఇంగ్లాండ్ ఓపెనర్స్ వణికించేశారు. ఇద్దరు కూడా ఫ్లయింగ్ స్టార్టింగ్ అయితే ఇచ్చారు ఇంగ్లాండ్కి. డకెట్, ఫిలిప్ సాల్ట్ ఇద్దరు 5th గేర్లో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ఫిలిప్ సాల్ట్ హర్షిత్ రాణాపై కౌంటర్ అటాక్ అయితే చేశాడు. ఇదే ఫ్లోలోనే హర్షిత్ రాణా వేసిన 3వ ఓవర్లో, అలాగే ఇన్నింగ్స్ 6th ఓవర్లో 3 సిక్స్లు 2 ఫోర్లతో ఫిలిప్ సాల్ట్ 26 పరుగులు రాబట్టాడు. అలాగే ఇన్నింగ్స్ 8th ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఏకంగా 16 పరుగుల దాకా రాబట్టారు. ఇలా కౌంటర్ అటాక్ అయితే ఇంగ్లాండ్ ఓపెనర్స్ చేశారు. అయితే తర్వాత కేవలం ఇంగ్లాండ్ 8 ఓవర్లోనే 75 పరుగులు కూడా రీచ్ అయింది, వికెట్ ఏం కోల్పోకుండా. అక్కడైతే టీమిండియా ఒక మ్యాజిక్ చేసింది. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న డకెట్ని, ఫిలిప్ సాల్ట్ని ఒక్కసారి అవుట్ చేసింది. అయితే వాళ్ళ పతనానికి మాత్రం వాళ్ళే కారణం అని చెప్పుకోవచ్చు. డకెట్, ఫిలిప్ సాల్ట్లో ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల టీమిండియాకి అయితే క్యాష్ చేసుకుంది. అనవసర రన్కు ప్రయత్నించిన ఫిలిప్ సాల్ట్ రన్అట్గా వెనుదిరిగాడు. మెయిన్లీ ఈ వికెట్కి త్రో చేసిన శ్రేయస్ అయ్యర్ టెరిఫిక్ ఫీల్డింగ్ చేశాడు. 32 మీటర్లు అనుకుంటా వెనక్కి మరీ పరిగెత్తి మరీ బంతిని క్యారీ చేసి గుడ్ త్రో అయితే వేశాడు. ఇక ఫిలిప్ సాల్ట్ ఓవరాల్గా జస్ట్ 26 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్స్లతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే టీమిండియా ఇక్కడ నుండి ఒక్కసారిగా ఫ్రంట్ ఫుట్లోకి అయితే వచ్చేసింది. మెయిన్లీ రోహిత్ శర్మ బౌలింగ్ చేంజెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హర్షిత్ రాణాని పిచ్చ కొట్టుడు కొట్టాడు ఫిలిప్ సాల్ట్.
అయితే పిలిప్ అవుట్ అవ్వగానే వెంటనే బౌలింగ్ అయితే హర్షిత్ రాణాకి రోహిత్ శర్మ ఇచ్చాడు. అదే ఓవర్లో 2 డబుల్ వికెట్ బ్రేక్ త్రూ అయితే టీమిండియాకి అందించాడు హర్షిత్ రాణా. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 3వ బంతికి హర్షిత్ రాణా బౌలింగ్లో డకెట్ అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా వికెట్ తీసినప్పటికీ క్రెడిట్ మాత్రం యశస్వి జైస్వాల్కి ఇవ్వాలి. వెరీ డిఫికల్ట్ క్యాచ్, సూపర్ టైమింగ్, బ్యాక్కి 21 మీటర్లు పరిగెత్తి మరీ ఇన్ టైంలో క్యాచ్ అందుకున్నాడు. ఇదే ఓవర్ లాస్ట్ బంతికి హ్యారీ బ్రూక్ డక్అవుట్గా హర్షిత్గా దొరికిపోయాడు. ఒకే ఓవర్లో 26 రన్స్ ఇచ్చినా కూడా హర్షిత్ రాణా కంబ్యాక్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. జస్ట్ 8 బంతుల గ్యాప్లో ఇంగ్లాండ్ 6 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఇంగ్లాండ్ 77 పరుగులు 3 వికెట్లతో పీకల్లోతో కష్టాల్లో పడింది. అదే టైంలో ఇంగ్లాండ్ సీనియర్ బ్రోస్ జోస్ బట్లర్ అలాగే జోయ్ రూట్ 34 పరుగులతో ఒక మినీ క్యామియోతో ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇదే టైంలో జడేజా ఒక ఎక్స్ట్రాడినరీ డెలివరీతో 19 పరుగులు చేసిన రూట్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ జాకబ్ బేతల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం మరొకసారి చేశాడు. అయితే బేతల్ ఇనిషియల్గా స్ట్రగుల్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ బట్లర్కి అయితే వెల్ సపోర్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. బట్లర్ మాత్రం తనదైన శైలితో కౌంటర్ అటాక్ చేశాడు. బేతల్ కూడా అవకాశం కుదిరినప్పుడల్లా బౌండరీస్ కొట్టాడు. బట్లర్ డామినేటెడ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే టైంలో జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అలానే జాకబ్ బేతల్తో కలిసి 5వ వికెట్కి 87 బంతుల్లోనే 59 పరుగులు జోడించి ఇంగ్లాండ్ సేఫ్ జోన్లోకి తీసుకెళ్లారు. బట్ అదే టైంలో మరోసారి రోహిత్ శర్మ బౌలింగ్ చేంజ్ అయితే స్పాట్ ఆన్. అక్షర్ పటేల్కి బంతి అందివ్వటం, బట్లర్ని అవుట్ చేయడం. దీంతో జోస్ బట్లర్ 67 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేసి ఫీల్డింగ్కి చేరాడు. అదర్ ఎండ్లో ఉన్న జాకబ్ బేతల్ చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ అదర్ ఎండ్లో మాత్రం రెగ్యులర్గా వికెట్లు అయితే కోల్పోయింది ఇంగ్లాండ్. లివింగ్స్టోన్ 5 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో వెనుతిరిగాడు. అలాగే మహమ్మద్ షమి కార్సైన్ 10 పరుగులు చేసిన వెంటనే అవుట్ చేశాడు. అదర్ ఎండ్లో ఉన్న ఇంగ్లాండ్ మాత్రం రెగ్యులర్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఆదిల్ రషీద్ 8 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో వెనుతిరిగాడు. జాకబ్ బేతల్ 64 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకుని జడేజా బౌలింగ్లో వెనుతిరిగాడు. కానీ చివరిలో జోఫ్రా ఆర్చర్ ఫినిషింగ్ మ్యాజిక్ అయితే చూపించాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో 2 సిక్స్లు 1 4 కొట్టి 21 పరుగులు చేసి చివరిదాకా నాట్అవుట్గా ఉన్నాడు. బట్ అదర్ ల్యాండ్లో మహమ్మద్ 2 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో వెనుతిరిగాడు లాస్ట్ వికెట్గా. ఓవరాల్గా ఇంగ్లాండ్ 47.4 ఓవర్లోనే 248 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. టీమిండియా బౌలర్స్లో డెబ్యూటెంట్ హర్షిత్ రాణా 3 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే రవీంద్ర జడేజా 9 ఓవర్లో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ తల వికెట్ అయితే పడగొట్టారు. 249 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇండియాకి అంత గుడ్ స్టార్ట్ అయితే రాలేదు. డెబ్యూటెంట్ జైస్వాల్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అలాగే 15 పరుగులు చేసి ఎర్లీగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వెనుతిరిగాడు. అలానే కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్ని అయితే కంటిన్యూ చేశాడు. పవర్ ప్లేలోనే తన న్యాచురల్ అవుట్గానే వెనుతిరిగాడు. రోహిత్ కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియాకి చాలా స్లో స్టార్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 5.2 ఓవర్లో కేవలం 19 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. అయితే కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో టీమిండియా ఈ పరిస్థితి నిలిచింది. బట్ ఇదే టైంలో క్రీజులోకి ఒక్కడు వచ్చాడు భయ్యా, క్లాస్ కప్ బాబ్. ఎక్సలెంట్ ఫుట్ వర్క్, ఫుల్ స్వింగ్ ఆఫ్ బ్యాట్, షాట్స్లో క్లారిటీ. అబ్బబ్బా ఏం ఆడాడు భయ్యా. మెయిన్లీ నాకు నచ్చింది అయితే తన ఫుట్ వర్క్. క్రీజ్లో బ్రేక్ డౌన్ చేసినట్టు కనబడ్డాడు. ఏం కొట్టాడు భయ్యా. నియర్లీ 200 స్ట్రైక్ రేట్తో చెతక్ కొట్టేశాడు. జోఫ్రా ఆర్చర్, షకీబ్ మహమ్మద్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, కార్స్ ఇలా వీళ్ళు వాళ్ళని ఏమీ లేదు, అందరినీ చెతక్ కొట్టేశాడు. అదర్ ఎండ్లో శుభ్మన్ గిల్ కూడా వెల్ సపోర్ట్ అందించాడు. 19 పరుగులు 2 వికెట్లుగా ఉన్న టీమిండియా ఒక్కసారిగా 10 ఓవర్ల గ్యాప్లోనే 113 పరుగులు చేసి 2 వికెట్లుగా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లోనే 50 కొట్టేశాడు. గిల్తో కలిసి అయ్యర్ జస్ట్ 64 బంతుల్లోనే 94 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. కంట్రోల్లోకి వచ్చేసింది అనుకున్న టైంలో జాకబ్ బేతల్ ఒక మ్యాజిక్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఓవరాల్గా 36 బంతులు ఆడి 9 ఫోర్లు 2 సిక్స్లతో 59 పరుగులు చేసి వెనుదిరిగాడు. 16 ఓవర్లకు టీమిండియా స్కోర్ 113 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది. 5 ఓవర్లో 19 పరుగులు 2 వికెట్లుగా ఉన్న టీమిండియా 16 ఓవర్లకు చేరేసరికి 113 పరుగులు చేయగలిగింది. ఎంత రేంజ్లో శ్రేయస్ అయ్యర్ అయితే డామినేటింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ క్లియర్ డామినెన్స్ అయితే చూపించాడు బ్యాటింగ్లో. అదర్ ఎండ్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ అప్ ద ఆర్డర్ బ్యాటింగ్ అయితే వచ్చాడు. అయితే శుభ్మాన్ గిల్ మరియు అక్షర్లో ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అయితే చేశారు. ఇద్దరు క్లియర్ డామినెన్స్ చూపించారు. సాలిడ్ నాకైతే ఆడారు. అక్షర్ అయితే తొలి నుండే అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇంగ్లీష్ బౌలర్స్ మీద ఎదురు దాడి చేశాడు. క్రీజులో సెట్ అయ్యాక గిల్ కూడా ఉతికి ఆరేశాడు. కేవలం 60 బంతుల్లోనే 9 ఫోర్లతో 50 కంప్లీట్ చేసుకున్నాడు. అక్షర్ మరియు శుభ్మాన్ గిల్ మధ్య 4th వికెట్కి 50 పార్ట్నర్షిప్తో టీమిండియా స్ట్రాంగ్ జోన్లోకి మళ్ళీ వెళ్ళింది. ఈ 50 పార్ట్నర్షిప్ తర్వాత వీళ్ళిద్దరు మరింతగా రెచ్చిపోయారు. ఇద్దరు ఆల్ అగ్రెషన్ మోడ్లో బ్యాటింగ్ చేశారు. ఫోర్లతో ఉతికి ఆరేశారు. వీళ్ళు 50 పార్ట్నర్షిప్ నుండి 100 పార్ట్నర్షిప్ వెళ్తానికి కేవలం 20 నుండి 30 బంతులు ఆడారు అంతే.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు ఎంత డామినేటెడ్ ఇన్నింగ్స్ ఆడారు అనేది. ఇదే ఫ్లోలో అక్షర్ పటేల్ కూడా కేవలం 46 బంతుల్లోనే తన కెరియర్లో 3వ 15 అయితే అందుకున్నాడు. మరో 28 పరుగులు చేస్తే మ్యాచ్ విజయం అనుకున్న టైంలో ఆదిల్ రషీద్ ఒక మ్యాజిక్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు అయితే పడగొట్టాడు. ముందుగా అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు. ఆ తర్వాత అప్పుడే వచ్చిన కేఎల్ రాహుల్ని అవుట్ చేశాడు. కేఎల్ రాహుల్ 2 పరుగులు చేసి అవుట్ అయితే అక్షర్ పటేల్ 47 బంతుల్లో 6 ఓవర్లో 1 6తో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక శుభ్మాన్ గిల్ కూడా సెంచరీ కోసం కొన్ని రిస్కీ షాట్స్ ఆడి 13 పరుగుల దూరంలో సెంచరీకి అవుట్ అయ్యాడు. ఓవరాల్గా శుభ్మాన్ గిల్ 96 బంతుల్లో 14 ఫోర్లతో 87 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా మ్యాచ్ని కంఫర్టబుల్గా ఫినిష్ చేశారు. అయితే మ్యాచ్కి ఇంకో మరి 68 బంతులు ఉండగానే టీమిండియాకి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అయితే అందించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.